ఇక్కడ చూడండి, ద ఫేమస్ పిలిగ్రిమేజ్ ఆఫ్ బుద్ధిస్ట్ యాజ్ వెల్ యాజ్ ది జైన్స్ ఇన్ ది ఉత్తరప్రదేశ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇలాంటి ప్రశ్నలు ఏంటంటే చాలా చాలా లాజిక్ క్వశ్చన్స్ అనమాట ఇవి. సో మీరు క్వశ్చన్ చూస్తూ ఉంటారు, బుద్ధిజం గురించి జైనిజం గురించి అడుగుతూ ఉంటారు, కానీ ఇటువంటి క్వశ్చన్ అనేది చాలా లాజికల్గా ఉంటాయి. ఇక్కడ ఏమడిగారు చూడండి ప్రశ్న. వీళ్ళు ఏమన్నారంటే ఒక పిలిగ్రిమేజ్ అంట, ఒక ప్రాంతం అంటే పుణ్యక్షేత్రం అంటాం మనం. పిలిగ్రిమేజ్ అంటే పుణ్యక్షేత్రం. ఒక పుణ్యక్షేత్రం అనేది తీర్థ ప్రదేశాలు అంటారు అట్లా. ఇది ఒకటి బౌద్ధ మతానికి చెందిందంట. సో అక్కడ బౌద్ధ మతం ఉంది, బౌద్ధానికి సంబంధించి ఉంది, అలానే జైన మతానికి సంబంధించి కూడా ఉందంట. అంటే రెండు మతాలకి ఇది ప్రధానమైనటువంటి ప్రాంతం అనమాట. సో అర్థమైందా? కాబట్టి అక్కడ బౌద్ధ మతం జైన మతం రెండింటికి సంబంధించిన పుణ్యక్షేత్రం అది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు. క్వశ్చన్ కూడా చూడండి, ఈ పుణ్యక్షేత్రం కూడా ఏం చెప్పాడు, స్టేట్ కూడా ఇచ్చేశాడు. ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆ ఉత్తరప్రదేశ్లో ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు. సారనాథ్, కౌశాంబి, దేవీపటాను, కుషీనగర్. కౌశాంబి అనమాట. సో ఆ ప్రాంతం వచ్చేసి కౌశాంబి. కౌశాంబిలో మనకి బౌద్ధ మతానికి సంబంధించిన హిస్టరీ ఉంది, అలానే జైన మతానికి సంబంధించినటువంటి హిస్టరీ కూడా ఉందన్నమాట. అర్థమైందా? ఇలా అడుగుతారు ఎగ్జామినేషన్ ప్రకారం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? ఇలా అమరావతి చూసుకోండి. అమరావతి మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది అమరావతి. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి అనేది బౌద్ధ మతానికి ఇంపార్టెంట్, అలానే మనకి హిందూ మతానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్తూపము ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. బౌద్ధ మతానికి సంబంధించిన స్తూపాలు ఇవన్నీ. ఆయన మనకి అమరేశ్వరుడు శివుడికి సంబంధించిన పుణ్యక్షేత్రం కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇలా కొన్నిసార్లు మనకి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఎల్లోరా కేవ్స్ ఉన్నాయి, అజంతా కేవ్స్ ఉన్నాయి. అక్కడ అన్నిటికి సంబంధించి ఉంది. జైన మతం గురించి ఉంది, బౌద్ధ మతం గురించి ఉంది, హిందూ మతం గురించి కూడా ఉందన్నమాట. అంటే అప్పటి రాజులు అనేవాళ్ళు వాళ్ళు హిందువులు అయినప్పటికీ, ఇప్పుడు శాతవాహనులు వైదిక మతాన్ని పాటించారు, అంటే హిందూ మతాన్ని పాటించారు. అయినప్పటికీ వాళ్ళు బౌద్ధ మతాన్ని జైన మతాన్ని కూడా ప్రోత్సహించారు. పల్లవులు హిందువులు, వైష్ణవులు అనమాట. అయినప్పటికీ వాళ్ళు శివుడికి సంబంధించిన వాడు ప్రోత్సహించారు, శైవాన్ని, జైనులు కూడా ప్రోత్సహించారు. ఇట్లా అనమాట. కాబట్టి అన్ని మతాలకు సంబంధించినటువంటి ఆ ప్రదేశాలు నిర్మాణాలు మనకు కనిపిస్తాయి అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోండి, ఎక్కువ అడుగుతారు. ఇలాంటివి చూసుకుంటూ ఉండాలి. హిస్టరీలో ఇలా లాజిక్గా అడుగుతారు అనమాట ప్రశ్నలు. మన టెస్ట్ సిరీస్లో ఇలానే ఉంటాయి. మన గ్రూప్ 1 గ్రూప్ 2 పోటీ పరీక్షలు కండక్ట్ చేసే టెస్ట్ సిరీస్లో ప్రశ్నలు ఇలానే ఉంటాయి అనమాట. చాలా లాజికల్గా ఎక్స్పర్ట్గా ఉంటాయి. సో ప్లేస్టోర్ నుంచి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. అలానే ప్రతి నెల మనం కరెంట్ అఫైర్ టెస్ట్ అనేవి ఉచితంగా పెడతాం. తెలుగు ఇంగ్లీష్ మీడియంలో కరెంట్ అఫైర్ టెస్ట్ అనేవి టెస్టులు ఉచితంగా పెడతాము. అవి కూడా మీరైతే అటెంప్ట్ చేయండి, మన యాప్లోనే ఉంటాయి.